హలో గైస్, వెల్కమ్ టు పాండీ ట్రిప్ వ్లాగ్. అంతా సర్దుకొని క్యాష్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి మేము ట్రైన్లో ఎంజాయ్ చేస్తూ డామినోస్ ఆర్డర్ చేసుకున్నాం. దాని తర్వాత ట్రైన్ దిగి అక్కడ నుంచి ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సు ఫ్రమ్ చెన్నై టు పాండీ వెళ్ళి మధ్యలో ఛాయ్ తాగి దాని తర్వాత ఇట్సీ హోటల్లో దిగాము. దిస్ ఇస్ ద రూమ్. దాని తర్వాత ఇక్కడ తినాలని ప్లానింగ్ చేసి చెట్టినాడు రెస్టారెంట్ అయిన ఒక శ్రీ కామాక్షి రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ చాలా బాగుండే. వి ఆర్డర్ బిర్యానీస్ అండ్ సమ్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ దాని తర్వాత మేము అరోవిల్లికి వెళ్ళాము ఆన్ స్కూటీస్. అండ్ అక్కడ అరవిందో ఆశ్రమ్కి వెళ్ళాము. దాని తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఫ్రెంచ్ కెఫేస్లో మంచి హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసాము. చాలా బాగుండే. దాని తర్వాత సెరెనిటీ బీచ్ వెళ్ళాము. ఇట్ వాజ్ సో పీస్ఫుల్. ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తాం. రిటర్న్ వచ్చి రెడీ అయ్యి డిన్నర్ కోసం వెళ్ళాము. ఫిష్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్డర్ చేసాము, డిన్నర్ చేసాం. దాని తర్వాత జిఎంటీ ఐస్ క్రీమ్ బాగుంటుందంటే తీసుకొని వెళ్ళాము. అండ్ నైట్ ఇంకొక బీచ్ దగ్గర ఎంజాయ్ చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కష్టపడి లేసి సన్ రైజ్ కోసం వెళ్ళాం. సన్ రైజ్ క్లౌడీ ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా కూడా చాలా బాగా అనిపించింది. బికాస్ ఇది ఈస్ట్ సైడ్లో ఉంది కాబట్టి సన్ రైజ్ బాగా కనిపిస్తాయి ఇటు సైడు. దెన్ అక్కడే వాటర్లో కొంచెం టైం స్పెండ్ చేస్తాం. రిటర్న్ వచ్చాం, రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాం. ఇక్కడ వీ హ్యాడ్ సమ్ నైస్ ఇడియాప్పం అండ్ నైస్ దోశ అండ్ ఉతప్పం. దాని తర్వాత కయాకింగ్ కోసం బ్యాక్ వాటర్స్కి వెళ్ళాము. దిస్ వాజ్ సచ్ అన్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అక్కడ మ్యాంగ్రోవ్స్లో చాలా బాగుండింది. అండ్ దెన్ దాని తర్వాత ఈడెన్ బీచ్కి వచ్చాము. దిస్ వాజ్ ఫార్ ఫ్రమ్ పాండిచ్చేరి, బట్ చాలా తక్కువ జనాలు ఉండడం వల్ల చాలా క్లియర్గా ఉండే వాటర్ అండ్ చాలా నీట్గా ఉండే. ఇక్కడ ఫొటోస్, వీడియోస్, స్లోమోస్ అన్నీ అయ్యాయి. కొన్ని షెల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మేము అక్కడే పక్కన ఉన్న లోకల్ కుజిన్ కోసం వెళ్ళాము. అండ్ దాని తర్వాత ఒక మంచి కెఫేకి వెళ్ళాము. దిస్ ఇస్ కొరమండల్ కెఫే. ఇట్ వాస్ కాస్ట్లీ బట్ ఇట్ వాస్ టేస్ట్లెస్ అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్. దెన్ ఒక చర్చ్ కల్లా వెళ్ళి అండ్ ఈవినింగ్ టైంలో మేము రాక్ బీచ్కి వెళ్ళాం. ఇక్కడ వాటర్ చాలా బాగుండే. వేవ్స్ అన్ని ఇట్లా పైకి వచ్చి పడుతుండే. ఇట్ వాస్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నైట్ తినడానికి ఒక రెస్టారెంట్ బార్కి వెళ్ళాం. అగైన్ వీ ఆర్డర్డ్ సమ్ ఫిష్ ఫింగర్స్, ప్రాన్స్, మొజిటోస్ ఎట్సెట్రా. అండ్ నైట్ పుడిచ్చేరి బీచ్కి వెళ్ళాము. అక్కడ శాండ్తో ఆడుకోవడం అది ఇది చేసాం. దెన్ అక్కడే కొంచెం అటు ఇటు నడిచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ చూడడానికి ఇంకొక బీచ్కి వెళ్ళాము. అండ్ దాని తర్వాత రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాం. దాని తర్వాత ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఫొటోస్ దిగాం, ఛాయ్ తాగాం. దాని తర్వాత ట్రైన్కి ఇంకా టైం ఉందని ఇంకొక బీచ్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్ దగ్గరే ఇది బీచ్. అక్కడ ఒక 1 hour స్పెండ్ చేస్తాం. మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాం. దాని తర్వాత ట్రైన్ జర్నీ ఎక్కాం. వెళ్తుంటే ఒక సైడ్ వాటర్ అండ్ ఓషన్స్ అండ్ lakes and rivers and ఇంకొక సైడ్ మౌంటైన్స్. వాజ్ అ వండర్ఫుల్ జర్నీ అండ్ 10 on 10 would recommend to